ఏమనయ్యా ఈ మామాళ్ళిద్దరిని కూడా ఇంతలా పరీక్ష చేశాను కదా, వీరేమైనా మారారా లేకపోతే ఇంతకు ముందులాగానే ఉన్నారా అని చెప్పి తెలుసుకోవడానికి స్వామివారే స్వయంగా ఒక సన్యాసి వేషం ధరించి ఆ మామాళ్ళిద్దరు వెళ్తున్నటువంటి పడవకు ఎదురుగా వెళ్ళి, ఓయి షావుకారులారా, మీ పడవలో ఉన్న సామాగ్రి ఏమిటయ్యా, నన్ను కొద్దిగా అవతల ఒడ్డుకు చేరుస్తారా అని అడిగారట. అడిగేసరికి ఆ మామాళ్ళిద్దరు కూడా ధన గర్భంతో ఉన్నవారు కావున హేళనగా నవ్వుతూ, ఓయి సన్యాసి, మా పడవలో ఏముంది నీకెందుకయ్యా, అయినా మా పడవలో ఉన్న ధనాన్ని దొంగలించడానికి వచ్చిన దొంగ సన్యాసిలా కనిపిస్తున్నావు కానీ నువ్వు సన్యాసివి కాదు కదా, అయినా మా పడవలో ధనం ఉందనుకుంటున్నావా, ఆకులు తేకులు తప్పేమి లేవయ్యా అన్నారట. అంటే అప్పుడు ఆ స్వామి అంటున్నారట, సరే నాయన, మీ నోటి వెంట ఏవైతే మాటలు వచ్చాయో అవే నిజమవుతాయిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు నీడను విశ్రాంతి తీసుకుంటున్నారట. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ మామాళ్ళిద్దరూ కూడా కాలకృత్యములను కూడా నెరవేర్చుకుని వచ్చేసరికి పడవ పైకి తేలింది. ఏమిటిది, ధనంతో ఉన్న పడవ ఇట్లా పైకి తేలి ఉంటుందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇద్దరు లోపలికి చూసి మూర్ఛపోయినారట. ఎందుచేతనయ్యా, బంగారము వజ్రాలు వైఢూర్యాలకు బదులుగా కేవలం ఆకులు తీగలు మాత్రమే కనిపిస్తున్నాయట. కనిపిస్తుండేసరికి కొంతసేపటి తెలివి తెచ్చుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు అల్లుడు అంటున్నట్టు మామతోటి, మామ ఏడిస్తే ఏమన్నదయ్యా ప్రయోజనం, ఆ సన్యాసి శపించాడు కాబట్టి ఇట్లా జరిగింది, ఇంకేం చేసినా కూడా ఆ సన్యాసి చేయాలి తప్ప మన చేతిలో ఏమీ లేదు అంటే అంత మామగారు పరుగున వెళ్ళి సన్యాసి పాదాలపైన పడి, అయ్యా మహానుభావ, అజ్ఞానుడను అవివేకనే నీతో పరిహాసంగా మాట్లాడాను, మా తప్పులన్నీ కూడా క్షమించు స్వామి అని చెప్పేసంటే అప్పుడు ఆ స్వామి అంటున్నారట, ఓయి షావుకారు, నీవు ఎన్నో సందర్భాల్లో నా యొక్క వ్రతాన్ని అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తానని చెప్పి చేయలేదయ్యా, అందుకే నీకు ఇలాంటి కష్టం వచ్చింది అంటే అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఓహో, ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ రూపంగా వచ్చాడు కదా అని చెప్పి ఆయన పాదాలపైన పడి, అయ్యా మహానుభావ, బ్రహ్మాది దేవతలెవరూ కూడా నిన్ను గుర్తించలేరయ్యా, నేను ఎంతవాడిని స్వామి, నా తప్పులన్నీ కూడా క్షమించండి అంటే అప్పుడు ఆ స్వామి సంతుష్టుడై షావుకారు ధనమంతా కూడా ఉండేట్లు అనుగ్రహించి అక్కడనే అంతర్ధానం అయిపోయినట్ట. స్వామివారి యొక్క దయ వల్ల తమ ధనమంతా లభించినందుకు చాలా సంతోషించి మాటిమాటికి స్వామిని ధ్యానం చేసుకుంటూ తమ గ్రామానికి బయలుదేరి వెళుతున్నారట. వెళుతున్న సమయంలో మామగారు చెబుతున్నాడు అల్లుడితోటి, అల్లుడా, అదేనయ్యా మన ఊరు రత్నపురము అని చెప్పి తమ రాకని తెలియపరచుని ఒక దూతను పంపించాట. ఆ దూత ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తల్లి కుమార్తె ఇరువురు కూడా వ్రతం చేసుకుంటున్నారట. ఆ సమయంలో దూత వెళ్ళి చెబుతున్నాడు, అమ్మా మీ భర్త అల్లుడుగాడు వచ్చారమ్మా, ఇప్పుడే పడవటుకు చేరుకుంది అంటే అప్పుడు ఆ యొక్క తల్లి కుమార్తె కూడా చాలా సంతోషించారట. అప్పుడు తల్లి అంటున్నదాడు కూతురుతోటి, అమ్మాయి నువ్వు పూజ మొత్తం పూర్తి చేసిరామ్మా, నేను పడవ దగ్గరికి వెళుతున్నానంటే అంత కుమార్తె పూజ మొత్తం పూర్తి చేసింది కానీ భర్తను చూడాలనే ఒక తొందరలో స్వామివారి ప్రసాదం తినడం మర్చిపోయిందట. దాంతో స్వామి కోపించిన వాడై అల్లుడు పడవను రేవులో ముంచి వేశారట. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమిటిది, ఎటువంటి ఉపద్రవం లేకుండా ఈ పడవ ఎట్లా మునిగిపోయిందని చెప్పి ఆశ్చర్యపోతుంటే అప్పుడు ఆ యొక్క కుమార్తె వచ్చి అడుగుతున్నదట, తండ్రి నా భర్త ఎక్కడున్నాడయ్యా అని చెప్పేసి అంటే అప్పుడు ఆ యొక్క తల్లి ఏడుస్తున్నదట, అల్లుడా చూస్తుండ